హాయ్ నమస్తే. నేను హనుమంత్ దేశ్ముఖ్ కర్ణాటకలో ఒక ఛానల్లో న్యూస్ యాంకర్ గా వర్క్ చేస్తున్నాను. సో నిన్న నేను తెలంగాణ రాజ్యాధికారం పార్టీ గురించి విన్నాను. అలాగే తీన్మార్ మల్లన్న గారి ఎలా వర్క్ చేస్తారు, వారు ఎంత వర్కోహాలిక్ అది అందరికీ తెలిసిన విషయం. సో బీసీ బిడ్డల కోసం, బీసీ ప్రజల కోసం ఆయన తీసుకున్న ఒక బోల్డ్ స్టెప్ ఇది. సో అందుకే ఈ కొత్త పార్టీని మీరందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే బీసీలు కూడా వేరే కాస్ట్ వాళ్ళకి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ వెనుకబడి ఉన్నారు. సో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, వాళ్ళు కూడా మంచి పొజిషన్ ని సాధించాలి. ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది బీసీ ప్రజలు ఎమ్మెల్యేస్ కావాలి, బీసీ యూత్స్ కూడా పొలిటిక్స్ లో రావాలి, బీసీ యూత్ కు కూడా మంచి ఎడ్యుకేషన్ దొరకాలి, బీసీ యూత్స్ కోసం మంచి ఆపర్చునిటీస్ రావాలంటే మన అందరం కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేయాలి. సో నాది కర్ణాటక. నేను మీకు అక్కడ వచ్చి ఫిజికల్ గా అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ అక్కడిక్కడ వచ్చి సపోర్ట్ చేయలేరు, కానీ కూడా నేను ఇక్కడ నుంచి స్టూడియో నుంచే తీన్మార్ మల్లన్న వాళ్ళ టీం కి మరియు తెలంగాణ రాష్ట్రాధికారం పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్తాను, విష్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కొత్త కొత్త నిర్ణయం తీన్మార్ మల్లన్న గారు తీసుకున్నారు. సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేయండి. ఒక చేంజెస్, రెవల్యూషన్ రావాలి, ఏదో ఒక ఇది రావాలి. ఎందుకంటే మన ప్రాంతము ఏది నిజాం ప్రాంతం ఉంది, ఎవ్రీ 50 years, ఎవ్రీ 30 years, ఎవ్రీ 25 years ఒక కొత్త రెవల్యూషనరీ పోరాటం వస్తాయి ఈ రీజన్ లో. సో ఇంకొక చేంజ్ రావాలి. ఫస్ట్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కావాలి అనే ప్రొటెస్ట్ ఉండే, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీసీలు కూడా ఉద్ధారం అవ్వాలి, బీసీలు కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి, బీసీల యూత్ కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలంటే మనమందరూ కూడా ఇంకొక స్టెప్ ని, ఇంకొక బోల్డ్ డిసిజన్ ని మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేయండి. బీసీ బిడ్డలు ఎవరన్నా ఉన్నా వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలి. అందరూ బీసీలు ఒక్కటవ్వండి, తర్వాత మీకు కూడా మంచి జరుగుతుంది. సో నేను కర్ణాటక నుంచి ఇంత మాత్రం చేయగలను. ఇన్ ఫ్యూచర్ లో తెలంగాణ మన బోర్డర్ ఏరియాస్ లో ఎక్కడన్నా పెద్ద మీటింగ్ పెట్టినా నేను అక్కడ వస్తాను. తీన్మార్ మల్లన్న గారిని కలిసి వాళ్ళతో మాట్లాడేటట్టు ఏదన్నా మీటింగ్ అది చేసుకుంటాను. సో నేను కూడా కర్ణాటక నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. పార్టీ మంచిగా నడవాలి, మంచి ఇంటెన్షన్ తో నడవాలని. సో నెక్స్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు అందరినీ కూడా మీట్ అవుతాను. నమస్తే.